కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరును జిల్లా చేయాలని లేదా గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు గూడూరు నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యుడు పశు సునీల్ కుమార్ కు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వారు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పేర్నేటి ఆనంద్ రెడ్డి, పాదార్తి కోటారెడ్డి, పనబాక కోటేశ్వరరావు, సత్తెన అంబారీష, డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అట్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి ఈ బీజేపీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే 24 మళ్ళా లాస్ట్ మంత్రివర్గ సమావేశం ఉంది. దాంట్లో ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మన నిరసనలో గట్టిగా చెప్తేనే అమరావతి దాకా వినిపించేటట్టు మనం కార్యక్రమాలు చేయాలి. 4 రోజులు, ఈ 3 రోజులు చేస్తేనే మనం గూడూరుని జిల్లాగా కానీ లేదు గూడూరుని నెల్లూరులో కానీ కలుపుకోగలుగుతాం. మనకెందుకులే అని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యం. కాబట్టి మనం అనుకుంటే ఏది సాధ్యం కాకుండా పోయేది కూడా ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి గూడూరులో డిఎన్ఆర్ కమ్యూనిటీ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో సమావేశం జరిపినప్పుడు మహిళలను సాక్షిగా వాగ్దానం చేశారు. నేను ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేస్తాను, లేదు అవకాశాన్ని బట్టి గూడూరు నెల్లూరులో కలుపుతానని చెప్పి దాన్ని ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం అందరం. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరియు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి గట్టిగా దాన్ని గూడూరుని జిల్లా చేసేటట్టు చేయాలని మనం కోరుకుంటున్నాం. అట్లే లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ విధంగా మన కోట నుంచి ఇట్లా నెల్లూరుకి వెళ్ళిపోయినప్పుడు మన గ్రామాల మీదుగా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు మన ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే సునీల్ గారు. దాన్ని ఇక్కడున్న లోకల్ లీడర్స్ కూడా అందరూ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని గట్టిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇచ్చినటువంటి హామీని ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే గూడూరుని జిల్లా చేయాలా లేదు నెల్లూరులో కలపాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక అర్జీ ఇచ్చున్నాము, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చాము, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఎందుకో గూడూరు మీద చిన్న చూపు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అడ్డగోలుగా విభజించారు అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దీన్ని కూడా ఎందుకు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎవరి స్వార్థం కోసము దీన్ని గూడూరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఎవరి స్వార్థం కోసం దీన్ని పక్కన పెడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో గూడూరు ప్రజలు ఉన్నారు. కానీ దీన్ని రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ లోపల దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు.
లోకేష్ గారు యువగళంలో ఆయన హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. కానీ ఈరోజు ఇక్కడికి ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉండారో అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గూడూరుకి అన్ని వసతులు ఉన్నాయి, జిల్లాకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, గూడూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, గూడూరు అన్ని వసతులు ఉన్న గూడూరుని జిల్లా చేయండి, లేదంటే పూర్వం ఉన్నటువంటి నెల్లూరులో కలపండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం అడ్డగోలుగా విభజించి ఒక్కొక్క పార్లమెంట్ని ఒక్కొక్క తిరుపతి జిల్లా చేయడం, అందులో భాగంగా తిరుపతి జిల్లాలోకి మనం వెళ్ళడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ చిన్న జిల్లాలకి స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ దూరాన్ని దృష్టిలో పెట్టుకొని వారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ చిలకూరు మండలం, కోట మండలం నుంచి తమిళపట్నం ఇటు నుంచి పోవాలంటే కనీసం తిరుపతికి పోవాలంటే 155 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి తిరుపతికి పోనాడికి 3 గంటలు, రానాడికి 6 గంటల సమయం తిరుపతికే పడుతుంది. అక్కడ పోతే అక్కడ సరైన ఆఫీసర్ ఉండడు. అందువల్ల ఏంటంటే అది చాలా అసౌకర్యంగా ఉంది. తిరుపతి ప్రజలు తిరుపతికి పోవాలంటే గూడూరు నియోజకవర్గ ప్రజలు చాలా అసౌకర్యంగా ఉన్నారు. నెల్లూరు కంటే ముత్తుకూరు మీద గంటలు వెళ్ళిపోతారు, ఇటైతే 1.5 గంటలు వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో చేసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఒకటి గూడూరు ప్రజల పక్షాన్ని నిలబడి గూడూరుని జిల్లా చేయండి లేదా తిరుపతిలో కలపండి నినాదంతో పోతా ఉంది. అన్ని మండలాధ్యక్షులు, గూడూరులో ఉన్నటువంటి 6 మండలాధ్యక్షులు రిప్రజెంటేటివ్ జరిగింది. ఎవరి స్వార్థం కోసం యువగళంలో లోకేష్ బాబు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఎందుకంటే ఆయన అడ్డగోలుగా విభజించాడు, మేము వచ్చి న్యాయం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేము వచ్చి హామీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హామీ ఇచ్చి అన్ని హామీలు నెరవేర్చి ఈ ఒక్క హామీని ఎందుకని పెట్టారో, ఎవరి స్వార్థం కోసం చెప్పారో వారిద్దరూ సమాధానం గూడూరు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది. మీరిచ్చిన హామీని నెరవేర్చడం మూలంగా కూటమి ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతూ ఉంది. కూటమిలో భాగం మేము ఉన్నాం, జనసేన ఉన్నారు. జనసేన వాళ్ళు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం మూలంగా జనసేన మేము ఎందుకు నష్టపోవాలి? అందుకని మా స్పష్టంగా మేము చెప్తున్నాం, గూడూరు జిల్లా చేయండి, లేదంటే మీరు ఇచ్చిన హామీల ప్రకారం నెల్లూరులో కలపండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 6 గంట ప్రయాణం పెట్టుకుని 3 గంటల 4 గంటల ప్రయాణం ఎక్కడ పోతారండి? ఇది గూడూరు ఎస్సీ రిజర్వ్ మీద ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, అయినప్పటికీ మీరు పట్టించుకోలేదు. మీరు వచ్చి ఎందుకు ఈ ఎమ్మెల్యే